ఓకే ఫైన్. సో దీన్ని ఇంకొద్దిగా ఎలాబరేట్గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎర్త్ మీద ఒక పాయింట్ కదా మనం. ఇప్పుడు మన క్లాస్ రూము ఎలా చెప్పచ్చు మనం, మన క్లాస్ రూమ్ అనేది వర్టికల్ ప్లేనా హారిజాంటల్ ప్లేనా? హారిజాంటల్ ప్లేన్. అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, మనకు తెలియదు అది. సో వర్టికల్ కాంపోనెంట్ మాత్రం ఒకటే, టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్, టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. వర్టికల్ ప్లేనే మ్యాగ్నెటిక్ మెరిడియల్ ప్లేన్, అది ఇంపార్టెంట్ మనకు. యా, సో అట్ ఎ గివెన్ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, సో ఇది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, సో దిస్ ఇస్ ద పాయింట్. సో ఇవన్నీ మ్యాగ్నెటిక్ సంబంధించినవే, నథింగ్ టు టాక్ అబౌట్ ద జామెట్రీ. దిస్ ఇస్ ద పాయింట్, హారిజాంటల్, వర్టికల్, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తే ఇది యాక్చువల్గా ప్లేన్గా ఉంటుంది మనకు, అంతేనా? సో దిట్ ఈస్ అ ప్లేన్. సో దాన్ని ఎలా రాయొచ్చు మనం, ఒక ప్లేన్గా డ్రా చేయగలగాలి మనం. సో లెట్స్ సీ, వీ హ్యావ్ టు డ్రా ఏ ప్లేన్ టైప్. ఒక ప్లేన్గా డ్రా చేయగలగాలి, అది అలా హారిజాంటల్. ఓకే, అట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ప్లేన్గా డ్రా చేస్తే, సో లెట్ us see here. ఇలా ఉందనుకుందాం. ఓకేనా, దిస్ ఇస్ ద పాయింట్ పి, ఈ పాయింట్ పి, ఈ పాయింట్ పి. దిస్ ఇస్ ద జెడ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫీల్డ్, వర్టికల్ కాంపోనెంట్. ఓకేనా, హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఇది ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్, ఇక్కడ పైన ఇది ఎక్కడైనా ఉండొచ్చు హారిజాంటల్ కాంపోనెంట్. సో ఇట్ కెన్ బి ఇన్ ఎనీ డైరెక్షన్. లెట్స్ సే దిస్ ఇస్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాల్ ఇట్ ద ట్రూ నార్త్, ట్రూ నార్త్. ఇలా ఉంది, ఇది నార్త్ ఫీల్డ్, ఇది నార్త్. ఇలా అంతే కదా, ఒక పేపర్లో మీరు ఎట్లా పెడతావు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పెడతావు కదా, ట్రూ నార్త్. ఇప్పుడు ట్రూ నార్త్కి హారిజాంటల్ కాంపోనెంట్కి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్. ఇప్పుడు మనకి వర్టికల్ ప్లేన్ ఇదే వర్టికల్ ప్లేన్. ఈ వర్టికల్ ప్లేన్లో మనకి మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్ అంటాం దాన్ని. సో మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్, దిస్ ఇస్ ద ప్లేన్. ఈ ప్లేన్లో మనకి, ఈ ప్లేన్లో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అంతేనా? ఈ ప్లేన్లో. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి లైక్ దిస్. దిస్ ఇస్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బిఈ ఎర్త్ మ్యాగ్నెటిక్. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి హారిజాంటల్ కాంపోనెంట్కి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటాం మనం, ఇంక్లినేషన్. ఇది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, అర్థమైంది కదా? దీని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ డిప్ అని అంటాం, యాంగిల్ ఆఫ్ డిప్ అని అంటాం. సో ఈ డయాగ్రామ్ నీకు గుర్తుంటే కనుక చాలా బెస్ట్, అంటే ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది. ఇట్ ఇస్ నథింగ్ టు కన్ఫ్యూజ్ హియర్, దిట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మనకు అప్పరెంట్ యాంగిల్ ఆఫ్ డిప్ అనేది వస్తుంది, అంటే అది తప్పు మెజర్ చేస్తుంది ఒక్కోసారి. ఎట్లా మెజర్ తప్పు అంటే, దీన్ని తప్పు చేయలేము, ఉన్న ప్లేస్లో దీన్ని తప్పుగా రీడ్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్ని తప్పుగా డిటెక్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్ ఇలా ఉంటుంది ఖచ్చితంగా. దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్. ఈ ప్లేన్లో నాకు హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, సో వర్టికల్ కాంపోనెంట్ మారదు ఇది. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉండాలి. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్, నథింగ్ రాంగ్ హియర్, అంతేనా? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్కి అది మ్యాగ్నెటిక్ ఈ మెరిడియన్ ప్లేన్లో అలైన్ కాకుండా కొద్దిగా ఎనిక్కో కొద్దిగా ముందరకు అలైన్ అవుతుంది. ఎనిక్ అలైన్ అయిందనుకో, అప్పుడు అంటే ఇలా. సో దేర్ ఈజ్ ఎ ప్లేన్, ఈ ప్లేన్లో ఉండాలి.
కాకుండా కొద్దిగా ఈ ప్లేన్కి వస్తుంది. ఇలా ఉండాల్సింది కాస్త ఇలా వచ్చింది. ఇది మారదు. అర్థమైందా? సో దిస్ ఇస్ ద ట్రూ. ఇది చేంజ్ అయింది అనుకున్నాం, ఇది చేంజ్ అయింది లేదా. సో ఇప్పుడు మనకేంటి ఇలా ఉండాలి, అది ఎనికిపోయింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది మనకు, దిస్ ఇస్ ద ప్లేన్ వేర్ వీఆర్. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ZE. ఇంతకుముందు HE ఇలా ఉన్నింది, HE విల్ బి లైక్ దిస్. ఇప్పుడు ఏమైపోయింది, ప్లేన్ మారిపోయింది, ఇలా వచ్చేసింది ప్లేన్. అంటే న్యూ HE ఇక్కడ ఉంది. ఇప్పుడు దిస్ ఇస్ ద న్యూ HE డాష్, యూ పుట్ HE డాష్, మారిపోయింది అది, అంతేనా? సో లెట్ us టేక్ దిస్ యాంగిల్ విల్ బి θ. ఎంత తిరిగింది అన్నది, దిస్ ఇస్ θ. అంటే ఇది నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంతేనా? BE prime, యూ కెన్ పుట్ BE prime. And this is the new angle of, let us put here some I1. Let us put some I1. ఇప్పుడు చూడు, నీకు యాంగిల్ ఆఫ్ I1 ఏమొస్తుంది, tan I1 ఏమొస్తుంది క్లియర్గా. tan I1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ tan I ఇక్కడ రాయి. tan I ఏమొస్తుంది ఇక్కడ, tan I ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ZE అడ్జసెంట్ సైడ్ బై HE. ఇది సినారియో, ఇది సినిమా ఇలా ఉండాలి. ఇప్పుడు సినిమా మారింది, ఆపోజిట్ సైడ్లో మార్పు లేదు, ZE బై HE1 లేదా HE ప్రైమ్, HE ప్రైమ్, అంతేనా? ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేస్తా ఒక కాంపోనెంట్ ఏమొస్తుంది, HE cos θ అవుతుందా, అడ్జసెంట్ సైడ్ విల్ బి HE cos θ. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, ZE డివైడెడ్ బై HE ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు HE cos θ, అంతేనా? సో అప్పుడు నాకు వాట్ ఈస్ ZE బై HE, ZE బై HE అనేది ఏమంటే tan I, ZE by HE is tan I. So that means tan I1 will become tan I upon cos θ. అంతేనా? సో లెట్ us call some equation 1. అంతే, ఇంకా ఇది లైక్ దిస్. ఇలా మనం ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు అంటే వాడు అదే చెప్తాడు. సో మ్యాగ్నెటిక్ మెరిడియన్లో లేకుండా ఈ హ్యాస్ ఇన్ అనదర్ వర్టికల్ ప్లేన్ విచ్ ఇస్ స్ప్లిటెడ్ బై సమ్ θ, ఏదో సమ్ 30 degrees ఉండాల్సిన ప్లేన్ ఇది మ్యాగ్నెటిక్ మెరిడియల్ ప్లేన్ ఇలా ఉంది అనుకుందాం. ఇలా ఉండాలి, పొడలు కాబట్టి ఇలా వచ్చినాడు. సమ్ ఎంత రొటేట్ అయినాడు, ఈ యాంగిల్ రొటేట్ అయింది θ యాంగిల్. మ్యాగ్నెటిక్ మెరిడియన్ మారిపోతే అంతా మారిపోతుంది కదా. సో అంతా మారిపోయినప్పుడు వాట్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, ట్రూ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత, వాడు మెజర్ చేసిన యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత, వాడు తప్ప మెజర్ చేస్తాడు, అంతేనా? సో ఇలా మరి ట్రూ ఎలా మెజర్ చేయాలి అలాంటి ప్లేస్లో అంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే, నౌ రొటేట్ దట్ వాట్ ఎవర్ ద డివైస్ ఈజ్ దేర్, జనరల్లీ డిప్ సర్కిల్ ఇస్ ద డివైస్. నౌ ఆ డివైస్ ఇప్పుడు ఇలా ఇంక్లైన్ అయింది θ. నౌ రొటేట్ బై 90 degree, బై 90 degree. సో దీన్ని 90 degree రొటేట్ చేసినాం అనుకో, ఎలా వస్తుంది మళ్ళీ, ఇదే 90 degree రొటేట్ చేయాలి. అంతే. ఇప్పుడు ఇలా ఉన్నారు, ఒకదానికోరు ఇలా ఇక్కడ యాంగిల్ ఉన్నారు, అంతే ఇలా ఉన్నారు. ఇప్పుడు దీన్ని నువ్వు ఏం చేస్తావు అంటే 90 degrees తిప్పు, అప్పుడు ఏమవుతుంది ఈ రెండింటి మధ్య యాంగిల్ నేను చెప్తాను. యా, సో అప్ టు దట్ ఇట్ ఈస్ క్లియర్. సో డిక్లినేషన్లో ప్రాబ్లం రాదు, డిక్లినేషన్ అనేది నో ప్రాబ్లం అంటారు. ప్లేన్లో మారవు, అక్కడ ఒకటే ప్లేనే. ఇక్కడ వర్టికల్ ప్లేన్స్ ఎన్ని ఉంటాయి, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ వర్టికల్స్ ప్లేన్ విల్ బి పాసిబుల్. మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ మ్యాచ్ అయితే ఒకటే, నో ప్రాబ్లం. మ్యాచ్ కాకపోతే ఎన్నైనా ఉంటాయి అక్కడ. సపోజ్ నాకు ఇక్కడ ఒక లైన్ ఉంది, దెర్ ఈజ్ అనదర్ లైన్, దెర్ ఇస్ లైన్ 1 అండ్ లైన్ 2. సో ద యాంగిల్ ఈస్ θ. నౌ ఐఎమ్ మేకింగ్ దిస్ టు రొటేట్ బై 90 degrees. లెట్స్ సే దీన్ని నేను 90 degrees రొటేట్ చేస్తా, దెన్ దాన్ని లేదా దీన్ని అనేది 90 degrees రొటేట్ చేస్తా. ఇఫ్ ఐ రొటేట్ దిస్ విల్ బి 90 degrees, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ బికమ్ లైక్ దిస్. The same line will become like this. L1, it will become L1 prime. L1 prime. అంటే ఇది L1 prime. అంతేనా? సో ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ 90నే కదా ఇది. అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది ఇప్పుడు 90 degrees మైనస్ θ అయిందా ఇది. సో నౌ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ నౌ L1 prime అండ్ L2? 90 మైనస్ θ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నౌ రొటేట్ ద plane by 90 degrees. అంటే the device, as a dip circle is the device, you can rotate that plane. Now rotate the
plane of dip circle. Now rotate the plane, అదే డిప్ సర్కిల్ అంటారు దాన్ని, ఆ ప్లేన్ని బై 90 డిగ్రీ, 90 డిగ్రీ రొటేట్ చేస్తాం. సో 90 డిగ్రీ రొటేట్ చేయడం వల్ల యాంగిల్ ఏమైపోతుంది, ఇది హెచ్ఈకి హెచ్ఈ ప్రైమ్కి మళ్ళా 90 మైనస్ టీటా. సో నౌ ద హెచ్ఈ నో చేంజ్. నౌ దిస్ విల్ బికమ్ నౌ హెచ్ఈ డబల్ ప్రైమ్ అనుకుందాం. ఇంకా హెచ్ఈ డబల్ ప్రైమ్, నో చేంజ్ హియర్. వర్టికల్ కాంపోనెంట్స్ మనం ఏమనట్లే, మనం జడ్ఈ దర్ ఇస్ నో చేంజ్. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ప్లేన్ and this will be the changed plane and this is the BE and this is the angle now I2, some I2 అనుకుందామా. సో యాజ్ యూజువల్ మళ్ళీ tan I2 చెప్పే ఏమవుతుందో, tan I2 will be is equal, ఈ యాంగిల్ ఏమైంది ఇప్పుడు రొటేట్ అవ్వడం వల్ల 90 degrees మైనస్ టీటా. సో I2 ZE డివైడెడ్ బై HE డబల్ ప్రైమ్. సో ZE డబల్ ప్రైమ్ మళ్ళీ ఏమవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ కాస్ టీటా కాంపోనెంట్, కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఇప్పుడు సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ హెచ్ఈ ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. వాట్ ఈస్ కాస్ 90 మైనస్ టీటా, సైన్ టీటా. సో నౌ tan ఆఫ్ I2 విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ZE డివైడెడ్ బై హెచ్ఈ ఇంటూ సైన్ టీటా. సో నౌ కాల్ ఇట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్టర్ రొటేషన్ ఆఫ్ అన్ యాంగిల్ 90. నథింగ్ ఈస్ దేర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్. దిస్ ఇస్ ద సింపుల్, విల్ గెట్ ద యాంగిల్ ఆఫ్ డిప్. లేకుండా ఉంది అనుకో, అప్పర్ అండ్ డిప్ అంటే I1 కరెక్ట్ కాదు. సో I ఈజ్ ద కరెక్ట్. అది ఎలా వస్తుందంటే టీటా ఇస్తే వచ్చేస్తుంది. 90 degrees రొటేట్ చేయం కాదు. నౌ యూ డూ వన్ థింగ్, కాల్ ఇట్ ఈస్ 1, కాల్ ఇట్ ఈస్ 1 అండ్ కాల్ ఇట్ ఈస్ 2. డూ వన్ థింగ్, వాట్ ఈస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఎంత, 1. ఇక్కడ నుంచి సైన్ టీటా వస్తుందా? ఇప్పుడు చూడండి, మీరే చెప్పండి, ZE బై HE అంటే ఏంటి, tan I. ఐ కెన్ పుట్ హియర్ tan I, ఐ కెన్ పుట్ హియర్ tan I. ఇక్కడ నేను tan I పెట్టచ్చు, ఐ కెన్ పుట్ హియర్ tan I. tan I బై సైన్ టీటా. ఓకే, ఇక్కడ సైన్ టీటా అంటే ఏమొస్తుంది చెప్పాను, కాస్ టీటా ఫస్ట్, కాస్ స్క్వేర్ టీటా. tan I బై tan I1, tan I బై tan I1 స్క్వేర్స్ ప్లస్ సైన్ టీటా ఏమొస్తుంది, tan స్క్వేర్ I బై tan స్క్వేర్ I2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఆన్సర్ 1. సో tan స్క్వేర్ I1 కామన్ దిద్దునా, ఇక్కడ tan స్క్వేర్ I1 బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ బయటకు వచ్చింది అంటే ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుందా. సో అప్పుడు 1 బై tan స్క్వేర్ I1 ప్లస్ 1 బై tan స్క్వేర్ I2 is equal to 1 by tan square I. 1 by tan అంటే కాటా. సో కాట్ స్క్వేర్ I1 కాట్ స్క్వేర్ I2 is equal to కాట్ స్క్వేర్ I. అంటే ఒకసారి రాంగ్ మెజర్ చేసావు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మనకు తెలియదు, రెండు ప్లేన్లు ఉన్నాయి అక్కడ, ఒకటేమో మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేను, ఇంకొకటేమో ఇది ఇలా ఉంది, సమ్ యాంగిల్ ఇలా ఉంది. అసలు ఈ రెండింటి మధ్య యాంగిల్ కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ యూ డూ ఫస్ట్ రీడింగ్, మేక్ ఇట్ as tan I1. నౌ యూ రొటేట్ దట్ ప్లేన్ బై 90 degree, then make it as I2, then do the manipulation. It is independent of theta. It is independent the angle between the magnetic meridian plane and the vertical plane what you have chosen. అంతేనా, ఆ రెండు ప్లేన్ల మధ్య యాంగిల్ టీటాతో ఇండిపెండెంట్ ఆన్సర్ ఇది. అంటే నువ్వు అనుకున్నటువంటి ప్లేను మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్లో లేక, అదే మ్యాగ్నెటిక్ నువ్వు అనుకున్న ప్లేను మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేన్ మధ్య యాంగిల్ టీటా తెలియకున్నా సరే యూ కెన్ మెజర్ ద కరెక్ట్ యాంగిల్. ఎలా, tan I1 మెజర్ చేసావు, I2 మెజర్ చేసావు, బోత్ ఆర్ అప్పరెంట్ ఓన్లీ. ఎందుకు టీటా చెప్పాల్సి వచ్చింది అంటే సచ్ దట్ ఐ కెన్ యూజ్ దిస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఇప్పుడు 90 కాకుండా ఇంకేది తిప్పినా ఇక్కడ సైన్ రాదు, అప్పుడు మన సైన్స్ 45 తిప్పితే రాదు కదా, మళ్ళీ యూజ్లెస్ కదా. అందుకని యూ రొటేట్ ఇట్ బై 90 degrees. సో ఇండిపెండెంట్ ఆఫ్ టీటా, ఇండిపెండెంట్ ఆఫ్ టీటా. సో ఇదన్నా గుర్తుపెట్టుకో నీ ఇష్టం. త్రూ దిస్ ఐ కెన్ ఎస్టిమేట్ ద
Okay, so this is the apparent angle, apparent dip angle or apparent inclination angle. This is the true, nothing wrong here. అసలు ఇక్కడ దాకా no problem, story is closed if it is everything is a magnetic meridian. మ్యాగ్నెటిక్ మెరిడియన్లో లేకపోతేనే ప్రాబ్లం. ఇంకా ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ ప్లేను, కానీ నువ్వున్న ప్లేన్ ఇది, నువ్వు చూసుకునేది తప్పు కదా ఇంక్లైన్ బట్టి. అంతేనా, నువ్వు ఎలాగో తప్పు చేస్తున్నావు, ఇంకా 90 degrees తిరుగు. 90 degrees తిరిగేసరికి ఏమవుతుంది, దెన్ ఇట్ యాంగిల్ విల్ బికమ్ 90 minus 8. అంతేనా. సో దెన్ అగైన్ విల్ గెట్, సో విల్ గెట్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ method like that. So okay, so in total if you see that today's class will be is on the bar magnets and the earth magnetic field. బార్ మ్యాగ్నెట్ వస్తేనే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఎందుకని ఫైనల్గా నువ్వు ఏం చేస్తున్నావు, అట్ ద సెంటర్ ఆఫ్ ద అర్త్ యు ఆర్ ప్లేసింగ్ ఏ బార్ మ్యాగ్నెట్. దాని ద్వారా నీకు స్టోరీ అంతా వస్తుంది. రేడియల్ కాంపోనెంట్ ఒకటి, టాంజెన్షియల్ కాంపోనెంట్. టాంజెన్షియల్నే మనం వాడుక భాషలో ఏమంటున్నాం ఇన్ ద జనరల్ లాంగ్వేజ్, హారిజాంటల్ కాంపోనెంట్. సో ఈ రూమ్ అనేది హారిజాంటల్, మనకు ఎట్లయినా ఉండొచ్చు, ఇలా అని. దేంతో మెజర్ చేస్తాం, కంపాస్ బాక్స్లో ఉన్నటువంటి నీడిల్ విల్ మెజర్ దట్. సో ట్రూ నార్త్ టు ఎంత యాంగిల్ చేస్తుందో అది. సో మరి ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ ఇన్ వర్టికల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ అనగానే నీకు ఏమొస్తుంది, అది 2 వచ్చేస్తుంది, జెడ్ వచ్చేస్తుంది. కాబట్టి ట్రూలు సస్పెండెడ్, అది సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ విల్ మెజర్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంటుంది అది. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి దిస్ హారిజాంటల్ కాంపోనెంట్కి మధ్య ఉన్న యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, దాన్ని డిప్ అంటాం. It is measured by using the disc circle. It is an instrument which is used to measure that. So we don't require deep analysis about how that device will work and అవసరం లేదు. మరి హారిజాంటల్ కాంపోనెంట్ ఎలా మెజర్ చేస్తాం, బై యూజింగ్ ద కంపాస్ నీడిల్. ఓకే, త్రూ దట్ వీ గట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో మనకు ఆ ఫిగర్ గుర్తుంటే నీకు ఆ ట్రయాంగిల్ను వేసేసుకొని హెచ్ఈ ఇచ్చినాడు, జడ్ఈ ఇచ్చినాడు, బిఈ కనుక్కోవచ్చు. సో దట్ యాంగిల్ ఐ కూడా కనుక్కోవచ్చు, యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ కూడా కనుక్కోవచ్చు. So at a particular place he will give, it is making an angle of 30 degrees with the true north, automatically that is the angle of declination. Okay na? So this is the way of measuring the angle of declination and angle of inclination in a so remember first, when you are talking about the dip, whether it is apparent dip or otherwise real dip, decided by the whether you are in a magnetic meridian or not. Okay na? Magnetic meridian lo ante that is true. Okay, fine. Yeah, we'll stop here. So I'll suggest you to go through the HC instead of HC Verma book, you go through NCERT book. NCERT book, I think chapter 5. So for this topic you go through the NCERT book. The notation also I have used the NCERT book notation. NCERT book chapter 5, so magnetism and matter. Chapter 5 చూడ ఏముందా, it is the name of the chapter. Magnetism and matter, magnetism and matter. Magnetism and matter. So this is the best book I can understand. So for problems it is better go through the HCV problems. So problems for work dot examples. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనే చాప్టర్లో ఉంటుంది. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనే చాప్టర్లో ఉంటుంది. అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ బాగుంటాయి, వర్క్ డౌట్ ఎగ్జాంపుల్స్. బట్ ఫర్ విజువలైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ HC Verma కంటే NCERT బుక్ ఈజ్ బెటర్. ఓకే, ఫైన్.